కేంద్ర మంత్రి పదవుల్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్ కుమార్ కి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు. 2014లో ఎన్డీఏలో భాగమైన టీడీపీకి కూడా ఇదే శాఖ దక్కింది. అప్పుడు విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకి ఇదే శాఖని కేటాయించారు. ఇక శ్రీనివాస వర్మకి భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖల సహాయ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ అభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇక మోదీ 3.0 కేబినెట్ లో పాత మంత్రులకే కీలక శాఖలు దక్కాయి. అమిత్ షాకి మరోసారి కేంద్ర హోంశాఖ కేటాయించగా, నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ, రాజ్నాథ్ కి మళ్లీ రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ కి మళ్లీ ఆర్థిక శాఖ, జైశంకర్ కి మళ్లీ విదేశాంగ శాఖను కట్టబెట్టారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్ కి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం, అశ్విని వైష్ణవ్ కి రైల్వే సమాచార ప్రసార శాఖ, పీయూష్ గోయల్ కి వాణిజ్యం, ధర్మేంద్ర ప్రధాన్ కి విద్యాశాఖ, జ్యోతిరాదిత్య సింధియాకి టెలికాం శాఖ, ప్రహ్లాద్ జోషికి ఆహారం, వినియోగదారుల సేవలు, ఇక కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమలు, సురేష్ గోపికి టూరిజం శాఖ సహాయ మంత్రి, రావ్ ఇంద్రజిత్ సింగ్ కి సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మోదీ కేబినెట్ లో రామ్మోహన్ నాయుడు మినహా మిగతా ఇద్దరికి అంతగా ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారని టీడీపీ వర్గాలు ఫీల్ అవుతున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయనకి వైద్య శాఖ ఇచ్చి ఉంటే బాగుండేదని టీడీపీ వర్గాలు ఫీల్ అవుతున్నాయి.